నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈటు పుట్టిస్తున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. ప్రచారాలతో ప్రతి పార్టీ కూడా మరి ప్రజల్ని ఓట్ల కోసం అభ్యర్థిస్తూ వాళ్ళ యొక్క ప్రచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈరోజు మనతో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక్కడ ఈ ఉప ఎన్నికలో ఏ విధంగా ఉంది? సర్వేలన్నీ ఒక రకంగా ఉంటే మరి కాంగ్రెస్ ఇక్కడ ఏదైతే నవీన్ యాదవ్ గెలుపు ఖాయమంటూ కూడా రకరకాల ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. మరి నవీన్కే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సర్వేలు చూస్తే డిఫరెంట్గా ఉన్నాయి. మరి నాగరాజు గారిని అడుగుదాం, వాళ్ళ అభిప్రాయం ఏంటి? మరి కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంత మెజార్టీ రావచ్చు అనేది నాగరాజు గారిని అడిగి తెలుసుకోండి. నాగరాజు గారు నమస్కారం. సార్, ఆల్ ది బెస్ట్ సార్. కేకే సర్వే నిన్న జరిగింది. దొంగ వాడు, పేడ్ ఆర్టిస్ట్ వాడు టిల్లుగాడు ఉన్నాడు కదా, మన టిల్లుగాడును ఆ లంబు ఒకటి మా సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారు అంటారు కదా, బిళ్ళ రంగాలు వాళ్ళ సర్వే అది. బిళ్ళ రంగా సర్వేలు ఎవరు నమ్మరు ప్రజలు. ఇక్కడ చూడు, మా సోదరులు అందరూ మైనార్టీ సోదరులు అందరూ స్ట్రాంగ్గా ఉన్నారు. 100కు 100% నవీన్ యాదవ్ను 50,000 మెజార్టీతో గెలిపించబోతున్నాం. కాంగ్రెస్ యొక్క సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ చేసిన ప్రతిదీ కూడా ఏది తీసుకున్నా దీర్ఘకాలికమైన సంక్షేమ పథకాలు అవన్నీ కూడా. సన్నబియ్యం ఇవాళ ఒక్కరోజుతో ఇచ్చి మానేది కాదు కదా. ప్రతి పేదవాడి కడుపు, ప్రతి బడుగు బలైన వర్గాల కడుపు నింపేది సన్నబియ్యం. ఆ సన్నబియ్యం ఇచ్చిన గొప్ప ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రేపు ఎవడన్నా దీన్ని ఆపేస్తే వాని తోలు పిగిలిపోతుంది. సో ప్రజలు ఊరుకోరు. సన్నబియ్యం అనేది మేము 6 గ్యారెంటీలలో పెట్టలేదు, అయినా కూడా ప్రజలను, అంటే బడుగు బలైన పేద వర్గాల కోసం పెట్టిన సన్నబియ్య పథకం మా ముఖ్యమంత్రి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీర్ఘంగా ఆలోచించి పెట్టిన పథకం. సో అది ఒక ఉదాహరణ మాత్రమే. ఉచిత బస్సు ప్రయాణం అందరికీ తెలిసిందే. మహిళా సోదరులందరూ కూడా ఉచితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా పోతున్నారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. స్టూడెంట్స్ చాలామంది, చిన్న ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ కూడా సంతోషంగా బస్ ప్రయాణం చేసి ఆ పైసలు ఆదా చేసుకుంటున్నారు. ఇంకపోతే 200 ఉచిత కరెంటు అందరికీ తెలుసు, 200 యూనిట్స్. తర్వాత గ్యాస్ బండు, ఇలా చెప్పుకుంటూ పోతే పథకాలన్నీ కూడా కాంగ్రెస్ ఇచ్చే పథకాలు. ఇవి దీర్ఘకాలమైన పథకాలు. ఫ్రీ కరెంట్ అనేది వైఎస్ఆర్ యొక్క స్వప్నం, కళ. ఆ కళను ఇంకా నెరవేరుస్తున్నాం. ఇకపోతే ఇక్కడ నాకు జవహర్ నగర్ ఇచ్చారు. జవహర్ నగర్లో సోదరులందరూ కూడా ఎక్కువ శాతం ఉన్నది బడుగు బలైన వర్గాలు, డైలీ కూలీ చేసుకునే వాళ్ళు. చాలా తక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ అందరు కూడా ఈరోజు మా లోకల్ లీడర్ నవీన్కి ఇవ్వాలి అని అంటున్నాడు. రౌడీ అని మా నవీన్ అన్నారు. పాపం నవీన్ ఏ కేసులు తీసుకురమ్మన్నారు. మరి వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? దోపిడీ దొంగలు వీళ్ళని. అందుకే డకైట్స్ అన్నా. డకైట్స్, రాబరర్స్ అంటే దాని సెక్షన్ చెప్తాను. ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది, అంతకుముందు ఐపీసీ 395 కింద ఉండేది. వీళ్ళంతా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క సొమ్మును, మానాన్ని, ధనాలన్నీ దోసుకున్న ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు దోసుకొని, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఉద్యమంకు రాకముందు వాళ్ళ యొక్క ఆస్తులు ఎంత ఉన్నాయి? ఎవరి? కల్వకుంట్ల ఫ్యామిలీ, నాట్ చంద్రశేఖర్ రావు, వాళ్ళ ఫ్యామిలీ. సో వారి ఫ్యామిలీది ఎంత ఉన్నది, వారి యొక్క ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, 10 ఏళ్ల పాలన తర్వాత వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి? అందుకనే బిళ్ళ రంగాలు ఏదైతే దోసుకున్నారో ప్రతిదీ స్కామేనే. నువ్వు ఏ స్కీమ్ తీసుకో స్కామ్, కాళేశ్వరం తీసుకో స్కామ్, చేపల పెంపకం తీసుకో స్కామ్, గొర్రెల స్కీమ్ తీసుకో స్కామ్. నువ్వు ఏది తీసుకో, అన్నిట్లో స్కామ్. లేకపోతే నేను నా పదవికి రాజీనామా ఇస్తా. కాంగ్రెస్ పార్టీ కదా, స్కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇది ఇవాళ ఒక కొత్త పార్టీ కాదు, ఇవాళ ఒక కుటుంబం పార్టీ కాదు. ఇది పెద్ద ఫ్యామిలీ, పెద్ద కుటుంబం. కాంగ్రెస్ అంటేనే బడుగు బలైన వర్గాలను, మైనార్టీలను అందరినీ కూడా హక్కున చేర్చుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఎవడు విమర్శించినా కూడా అది వృక్షం, వటవృక్షం, పెద్ద మర్రి చెట్టు లాంటిది. దాని కింద ఎన్నో చెట్లు పుడుతుంటే పోతుంటాయి. ఇండ్లకెళ్ళి వచ్చిన చీలికనే బీఆర్ఎస్. కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. ఆ రోజు 20-30 మందిని జాయిన్ చేసుకున్నావు కదా, ఈరోజు ఆతోనే ఇప్పుడు నడుస్తుంది బీఆర్ఎస్. కాంగ్రెస్ను విమర్శించే అర్హత కూడా లేదు వాళ్ళకు. వారు ఏదైతే చేసిండ్రో స్కామ్లలో ఈరోజు ధనాన్ని దోసుకొని ఒక 30 యూట్యూబ్లు పెట్టుకొని, ఆ యూట్యూబ్లతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన, నవీన్ యాదవ్ పైన దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు గమనించిండ్రు. అసలు ఇది మునిగిపోయే నావా, బీఆర్ఎస్ అనేది మునిగిపోయే నావా. 28 కల్లా చూడు ఎన్ని ముక్కలు అవుతుందో చూడు. ఎందుకంటే వాళ్ళ చెల్లెనే బయటకు వచ్చింది, కవిత వచ్చి చెప్పుకుంటుంది, మా అయ్య జుట్టు అంటే మా నాయన జుట్టు అన్ని దయ్యాలు ఉన్నాయి, దయ్యాలు భూతాలు చేరుకొని ఈరోజు
ఎవరైతే ఉద్యమకారుల దగ్గరికి పోకుండా చేసిన పార్టీ ఆ దయ్యాలన్నీ మా నాన్న చుట్టూ ఉన్నారని ఆమెనే స్వయంగా చెప్పింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పంపకాల గొడవ అవుతుంది. వాళ్ళకు దమ్ము ధైర్యం అంటే ప్రెస్ మీట్ పెట్టి నాలాగా మాట్లాడమను, మా చెల్లె తప్పు లేదు, లేకుంటే మాకేం తప్పు లేదు, మేమంతా గురించాలమే అని చెప్పమను, మొప్పుకుంటాం. సో వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ కాలనీలన్నీ తిరుగుతున్నాను నేను. ఎంత దుర్భర పరిస్థితి ఉందంటే 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా, అంతకుముందు కూడా తెలుగుదేశం 5 ఏళ్ళు వాళ్ళే, 15 ఏళ్ళు ఇక్కడ దిగువంత చనిపోయిన ఎవరైతే మాగంటి గోపినాథ్ 10 ఏళ్లలో వీళ్ళకి సరైన నీళ్లు ఇవ్వలేకపోయిండు, సరైన పవర్ ఇవ్వలేకపోయిండు. ఎందుకు? అదే నీళ్లు నిధుల నియామకాల కాన్సెప్ట్ వాళ్ళదే కదా. మరి నీళ్లు నిధే ఎవరికి పోయినాయి? అన్నీ ఒక కుటుంబానికి పోయినాయి. అందుకని నేను 395 డెఫినేషన్ చెప్పిన కదా, డకాయిట్స్ రాబరర్స్ 5 కంటే ఎక్కువ ఉంటారు. మీరు ఐపీఎస్ అధికారి. ఎస్, ఐపీఎస్ చేసిన కాబట్టి చెప్తున్నాను. 5 కలిస్తేనే డకాయిట్ చేయగలుగుతారు, రాబరీ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఎంతమంది నువ్వు కౌంట్ చేసుకో, నేను చెప్పనవసరం లేదు. ఈ 5 కలిసి రాష్ట్రాన్ని, తెలంగాణ ఏదైతే 1400 ఉద్యమకారుల ప్రాణాలు అర్పించిన రాష్ట్రాన్ని పేలాలు దోసుకుని తిన్నట్టు దోసుకున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ చూస్తే సార్ నాగరాజు గారు, మీరు కూడా గమనించండి, ఇక్కడ దాదాపుగా సిటీ సరౌండింగ్ మొత్తం కూడా 39 సీట్లు బీఆర్ఎస్కే వచ్చినాయి. మీరు అన్నటువంటి ఈ మైనార్టీ ఓట్లే ఈరోజు మీరు వీళ్ళ ఓట్ల కోసమే ఈరోజు అజరుద్దీన్కి ముఖ్యమంత్రి మన మంత్రిని చేశారని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీటికే సమాధానం చెప్తారు? వాళ్ళు అపోలు అన్ని తప్పుడు ప్రచారాలు చెప్తున్నారు కదా, వారి కోసం ఇవ్వలేదు. మాకు మైనార్టీ సోదరులు కావాలి. మేము ముందు నుండి కూడా మైనార్టీకి ఎప్పుడు ఈ సందర్భం కాదు కదా అంటారు. కాదు, మాకు ఎప్పుడైనా ఇప్పుడు ఏదో రాష్ట్రంలో బీజేపీ గెలవక ముందే వానికి మా మంత్రి పదవి డిక్లేర్ చేసిండ్రు. చూసుకోండి ఒకసారి, గూగుల్లో పోయి కొడితే వానికి మంత్రి పదవి ఇచ్చేసింది. మేము అట్లా కాదు, మైనార్టీల కోసం తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం హక్కునే చేర్చుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం. మైనార్టీ మినిస్టర్ లేడని గెలిచినప్పటి నుండి తపన పడుతున్నాం. వాళ్ళని గెలవకుండా చేసింది ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ కలిసి. ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, పోలింగ్ డే రోజు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఒకటవుతున్నారు. దొంగలు వీళ్ళిద్దరు కూడా చీకటి మిత్రులు. 100% మా సోదరులందరినీ కూడా నేను జాగ్రత్త హెచ్చరిస్తున్నా. బీజేపీ మతాలు కులాలను అడ్డం పెట్టి చేసే నీచ రాజకీయం ఏదైతుందో వారితోని తస్మాత్ జాగ్రత్త అని మా ముస్లిం సోదరులందరికీ చెప్తున్నా. వీళ్ళ మాటలలో వీళ్ళ వాటిలలో దొంగ పథకాలలో పడద్దని చెప్తున్నాను. ఈ బీఆర్ఎస్ బీజేపీలు ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా మధ్యాహ్నం వరకు వేరు టెంట్లు ఉన్నాయి, మధ్యాహ్నం తర్వాత ఒక టెంట్ కిందకి వచ్చింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ని గెలిపించాలని బీజేపీ తాపత్రయపడుతుంది. కాబట్టి ఒకవేళ దురదృష్టం కొద్దీ ఇక్కడ ఏమైనా జరగరాని మోసం ఏమైనా జరిగితే బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఆట నాడకం తప్ప లేకుంటే నవీన్ యాదవ్ 100కు 100% గంటపదంగా గెలుస్తున్నాడు. 50,000 పైచిల్కు ఓట్లతో గెలుస్తాడు. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోండి సార్, ఈరోజు కాలేజీలన్నీ ఈరోజు బంద్ అంటున్నారు సార్ నాగరాజు గారు. ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదు, విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని మాట. మరి మీరు ఇస్తున్నట్టు 6 గ్యారెంటీలలో ఫీజు రీఎంబర్స్మెంట్ 100% ఉన్నది ఇస్తాం. ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన కాన్సెప్టే ఫీజు రీఎంబర్స్మెంట్. వీళ్ళకి ఎక్కడ తెలియదండి? విద్యార్థులను కాలేజీలు అన్ని ధ్వంసం చేసింది కేసీఆర్. ప్రైవేట్ కాలేజీలన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని దెబ్బతీసింది కూడా కేసీఆరే కదా, ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ కదా. తప్పనిసరిగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఒక్కొక్కటి రిలీఫ్ చేసుకుంటూ పోతున్నాం. ప్రతిదీ అప్పుల కుప్ప చేసిపోయిండ్రు, ప్రతిదీ ఒక్కటి రిలీజ్ చేసుకుంటూ పోతున్నాం. చాలా కోట్ల కొద్ది రూపాయలు నిల్వలు చేసిపోయిండ్రు. రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వని దుస్థితి ఏర్పాటు చేసిన ఈ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు? నేను అందుకే చెప్తున్నా, నగరవాసులందరూ చాలా తెలివిమంతులు. ఇక్కడ ఉన్న నాయకులు, మైనార్టీ నాయకులు కానివ్వండి, ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరు కూడా ఇప్పుడు ఒక రూఫ్ కిందకి వచ్చిండ్రు, ఒక గొడుగు కిందకి వచ్చిండ్రు. తప్పనిసరిగా నవీన్ మా లోకల్ వాడిని గెలిపించుకుంటాం. మాకున్న సమస్యలపైన ఏ రాత్రి డోర్ కొట్టినా కూడా వచ్చి నిలబడి ఇక్కడ పని చేపిస్తాడనే ఒక ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నారు. తప్పనిసరిగా ఇక్కడ ఉన్న చిన్న నేను ఈ గత వారం రోజుల నుండి తిరుగుతున్నా. ఇక్కడ ఉన్న సమస్యలు, ప్రధానమైన సమస్య నీటి సమస్య, తర్వాత డ్రైనేజ్ సమస్య. ఈ రెండింటిని కూడా తప్పనిసరిగా చేపిస్తాం. ఎలక్షన్ అయిపోగానే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వాగ్దానం వెళ్ళాం కాబట్టి తప్పనిసరిగా ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే నవీన్ పెద్ద ఎత్తున జులుస్తో నచ్చి ఇక్కడ వాళ్ళకు అందరికీ అందుబాటులో ఉంటాడు. ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య తీరుస్తాడని ప్రగాఢంగా అందరం నమ్ముతున్నాం. ఆ మాట తీసుకొని పోతున్నాం ముందు. నాగరాజు గారు, ఫైనల్ ఒకటే క్వశ్చన్. ముఖ్యమంత్రి గారు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారే, మీరు కాంగ్రెస్ పార్టీ ఓటు అయిపోతే మీ రేషన్ బంద్ అవుతుంది,
మీ కరెంటు బంద్ అవుతుంది, మీ గ్యాస్ బంద్ అవుతుంది చెప్పడం వెనక ఏంటి? అంటే ఇప్పుడు ఇది మీరు ఎక్స్ పార్టీ వాళ్ళకి ఏదైతే బీఆర్ఎస్కి బీజేపీకి మీరు ఒక అవకాశం ఇచ్చినట్టుగా లేదా? మీరు ఎలా ఎలా ఆలోచిస్తారు దాన్ని? 100% శుద్ధ అబద్ధం అండి. మా ముఖ్యమంత్రి గారు అలా అనలేదు, ఆ ఉద్దేశంతో అనలేదండి. 100% మేము ఎప్పుడు కూడా వాళ్ళని ఆదుకునే పార్టీ. మేమే ఇచ్చి పథకాలు ఇవ్వకుండా చేస్తామా? తప్పది. తప్పుడు ప్రచారం సోషల్ మీడియా చెప్పిన కదా, 36 ఛానళ్ళు పెట్టుకొని ఈ దొంగ నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళు చేసే ప్రతి ప్రచారం శుద్ధ అబద్ధ ప్రచారం. ఇప్పుడు 5,000 ఓట్లు 5,000 అడగమంటాడు. మేము కేసు కూడా కంప్లైంట్ చేసినాం. అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎట్లుందో చూడండి. వాళ్ళ దగ్గర తీసుకోండి, వీళ్ళ దగ్గర తీసుకోండి చెప్తున్నాడు. అంటే అట్లా అది 100% మన ఏదైతే ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చినాం, వారిపైన గట్టి చర్య తీసుకోమన్నాం. అంటే ఒక ఓటుకు 5,000 ఇచ్చిన సంస్కృతి మీది. బీఆర్ఎస్ నాయకులు ఎంతసేపు డబ్బుతోనే గెలుస్తామనే ఒక భ్రమలో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త, వస్తే చెప్పుల దండలు వేసి పంపిస్తారు మీకు. ఓట్లకు పైసలు ఇచ్చినవాడు తప్పనిసరిగా దానికి. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఇవే చేసింది, ఉప ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టింది అనేది వాళ్ళు కూడా ఎలిగేషన్ చేస్తారు. లేదండి, తప్పు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి దుష్ప్రచారం చేయలేదు, చేయదు కూడా. 5,000 ఓట్ల సంస్కృతి హుజరాబాద్లో ఎవరు చేశారండి? 5,000 6,000 ఓట్లు ఇచ్చింది. అది అంతా మొత్తం ఒక స్టేట్ బడ్జెట్ అంతా తీసుకుపోయి అక్కడ నాశనం చేసిండ్రు. సో ఈ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో అందుకనే రాబరర్స్, డొకైటర్స్ అని అంటున్నారు. దొంగలు, దోపిడి దొంగలు, మన స్టూవర్ట్పురం దొంగల కంటే అధ్వానం వీళ్ళు. తప్పనిసరిగా ప్రజలు గమనించిండ్రు. బీఆర్ఎస్ ఈ దెబ్బతోని నడుము ఇరిగిపోయి పడవ ఏదైతే 2 ముక్కలు అవుతుందో 100% 2 ముక్కలు అయిపోతుంది. అది వినూత్న రీతిలో వాళ్ళు ఒక కోడ్ని పట్టుకుని మీరు 6 గ్యారెంటీలు అంటున్నారు, ఒకవైపు బాకీ కార్డులు అంటున్నారు. ఇది 6 గ్యారెంటీలు రావట్లేదు, మీరు ఎలా ఓటేస్తారు కాంగ్రెస్ పార్టీని మాట్లాడండి. ఒక్కసారి మా సోదరులను అడగండి. సన్న బియ్యం ఎంతమందికి వస్తున్నాయి, బస్సులు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, 200 కరెంట్లు ఎవరికి వచ్చినాయి. బస్ ఛార్జీలు కూడా పెంచారని చెప్పేసి మాట్లాడారు. తప్పు సోదర. అది ఏదైతే బస్ ఛార్జీలు పెంచినారో అది ఏదైతే వెళ్తున్నారో వాళ్ళ కోసం, ఎవరు పురుషులు అని అంటున్నారు కానీ అది కూడా తప్పు. వీళ్ళకి పెంచి ఇద్దరు ఎక్కడ లాగుతున్నారు? లేదు, 100% శుద్ధ అబద్ధం. ఏదైతే ఉన్నదో 100%. మీరు ఇంకో క్వశ్చన్ కూడా చేసింది, ఏమని ఏదైతే దుష్ప్రచారం ఏదో చేస్తున్నారో 100% తప్పు. మేము ముందుకెళ్తాం. బాకీ కార్డ్ అంటున్నారు కదా, బాకీ 100% మేము బాకీ ఉన్నాం. ప్రజలకు బాకీ. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలలో తెచ్చి ప్రజాపాలన ఇచ్చింది ఈ యొక్క ప్రజలు. వారికి ఎల్లవేళలా మేము బాకీ ఉంటాం, విశ్వాసంగా పనిచేస్తున్నాం. కానీ మేము దోకేగాళ్ళం కాదు. కాంగ్రెస్ వాళ్ళు దోకగాన్లు. బీఆర్ఎస్ అంటేనే దోకేబాజ్గాన్లు. దోకేబాజ్ చేసి తెలంగాణను తెచ్చి ఇప్పుడు అప్పుల కుప్ప చేసింది వాళ్ళు, దోకేగాన్లు. ఒక కుటుంబమే బాగుపడ్డది. ఇప్పటికీ ఛాలెంజ్ విసురుతున్నా వాళ్ళ ఆస్తులు పాస్తులు బయట పెట్టమను. వాళ్ళ 3 ఏళ్ళ ఎలక్షన్లలో వాళ్ళ యొక్క ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి తీయమనండి. 100% ప్రజలు మా వైపు ఉన్నది. ఈ దోకేబాజ్ మేము అందుకనే దోకే కార్డు పంచుతున్నాం, దోకేబాజ్ కార్డు అనేది. వాళ్ళు మమ్మల్ని బాకీ కార్డు అన్నారు. 100% బాకీ ఉన్నాం. ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ, తెలంగాణలో ఆర్థిక వ్యవస్థను ఏదైతే చిన్నభిన్నం చేసిండ్రో బీఆర్ఎస్ నాయకులు, దాన్ని అంతా జోడెద్దులాగా మా రేవంత్ అన్న గారు, భట్టి గారు ఇద్దరు కూడా ఈ ఆర్థిక వ్యవస్థను సరిచేసుకుంటూ అందరికీ డబ్బులు పంచుకుంటూ, జీతాలు ఇచ్చుకుంటూ, ఇన్ టైంలో అందరికీ పెన్షన్లు, స్కూల్ ఫీజు రీఎంబర్స్మెంట్లు ప్రతి ఒక్కటి అన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళు తులం బంగారం ఇవ్వలేదని బదనామం చేస్తున్నారు, స్కూటీలు అన్నారు. ఇవన్నీ కానీ ఈరోజు తెలంగాణ మంచిగా ఉంటే మేము ఇవ్వబోతుంటాం. 100% ఇస్తాం, ఏమని అంటలేం. ఇప్పుడు 2 ఏళ్లలో ఇవన్నీ ఆర్థిక వ్యవస్థనే మంచి చేసే వరకే సరిపోతుంది టైం. ఎంతైతే దోకేబాజ్గాన్లు ఉన్నారో వాళ్ళంతా ఈ ఆర్థిక వ్యవస్థను నాశనం దిగజారు చేసింది. కాబట్టి మేము ప్రతి ఒక్కటి సవరించుకుంటూ పోతున్నాం. నేను అనేది ఏంటంటే, బంగారం ఒకసారి ఆలోచించండి. మా చెల్లి ఒక ఆమె నెలకు పోయిందనుకో, ఒక 1,200 మిగులుతాయి అనుకుందాం. బస్సులో 1,200 1,000 రూపాయలు మిగిలింది అనుకో, సంవత్సరం మీద ఎంత అయితే అండి? 30,000 అవుతాయి. 30,000తో ఒక తులం కాదు, 1/2 తులం, ఒక పావు తులం కొనుక్కోవచ్చు. అంటే ఉదాహరణ చెప్తున్నా. సో అలాగే 200 యూనిట్స్ కరెంట్ ఎంత అవుతుంది? మినిమం 700, 1,000 రూపాయలు వేసుకోండి, 500 వేసుకోండి. 12 60,000. 60,000 అంటే ఒక 1/2 తులం రాదా? వస్తుంది. సో బంగారం అనేది ఆ విధంగా పొదుపు చేసుకుంటే 100% మా ఆడపడుచులు, ఆడపిల్లలు, మా ఆడపడుచులందరూ కూడా ఈ బంగారం మేము చెప్తున్నాం కదా. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి దుష్భరమైన పరిస్థితిలో ఉంది ఆర్థిక వ్యవస్థ. దాన్ని సక్రమంగా చేసుకొని వస్తున్నాం. 100% ఆడపడుచులకు ఏమైతే 2,500 ఇస్తామన్నా అవి కూడా ఇస్తాం.
100% ఇస్తాం, అలా తేడా లేదు. గాంధీ గారికి ఎంత 50,000 మెజార్టీతో వచ్చేదానికి మా అందరు కార్యకర్తలు, ఒక్కొక్క కార్యకర్త సైనికులాగా నడుం కట్టుకొని ప్రతి ఇంటికి పోయి ఆర్దిస్తున్నాం. అందరు కూడా అమ్మ మీరు ఏమద్దు, మీరు రాకండి, మీరు చేయికి వేస్తామని చెప్తున్నారు. వాళ్ళు 100% చేయి గుర్తొస్తుంది. నాగరాజు గారు తప్పకుండా అంటే మీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గెలవాలని కోరుకుందాం, మంచి మెజార్టీ రావాలని కోరుకుందాం. ఇంకో ముఖ్య విషయం, మా మైనార్టీ సోదరులకు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం 12% ఇస్తా అన్నారు. అప్పుడు 12% ఇస్తా అన్నారు. కానీ వాళ్ళు దోకేగాడు కాదా, 100% దోకేబాజు మాట తప్పారు. మా సోదరులకు ఇవ్వలే, కానీ మేము 10% ఇస్తున్నాం. ఈ రోజు ఆపేది ఎవడండి? బీజేపీ నా కొడుకులు, దొంగ మత పేరుతో చేసే దొంగ నా కొడుకులు ఈరోజు అక్కడ కేంద్రంలో అడ్డుపడుతున్నారు. ఇప్పటికీ అడుగుతున్నా, బీజేపీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే రమ్మను, సవాల్ విసురుదాం. నేను సిద్ధంగా ఉన్నా మాట్లాడడానికి. మా మైనార్టీ సోదరులకు ఎందుకు ఇయ్యరు? ఇవ్వవలసిన హక్కు ఉన్నది. వారు మన భారతదేశ పౌరులు, ఫస్ట్ పౌరులు, తర్వాత ఏదైనా కులం మతం తర్వాత. కానీ మా మైనార్టీ సోదరులకు నష్టం చేసింది ఎవడండి? ఈరోజు బీజేపీ వాళ్ళు. వాడు బండి సంజయ్ గారు చెప్తలేడా ఎట్లా ఇస్తారు, ముస్లిమ్స్కి ఎట్లా ఇస్తారని? వాడు అంత గట్టిగా చెప్పినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మళ్ళా ముస్లిం సోదరుల దగ్గరకు వచ్చి ఓట్లు ఎట్లా అడుగుతారు? ఓట్లు అడిగే అర్హత కూడా లేదు. బీఆర్ఎస్ అంతకుముందు ఎంఐఎంతో కలిసే ఉంది కదా, మైనార్టీలకు సంబంధించి వాళ్ళు కూడా కలిసే పనిచేశారు కదా. మరి కానీ అప్పుడు ఆ విశ్వాసంతోనే కదా అప్పుడు బీఆర్ఎస్కు సపోర్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఆ విశ్వాసం పోయింది, వాళ్ళు పోయింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ను నమ్ముకున్నారు సోదరులు. 42%లో మా సోదరులకు కూడా 100% మైనార్టీలకు కూడా రావాల్సిన హక్కు వస్తుందల్లా. వాళ్ళు చదువుకొని విద్యావంతులు కావాలని నేను కోరుకుంటున్నాను. విద్యావంతులు అయితే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, ఇల్లు బాగుపడుతుంది, కాలనీలు బాగుపడతాయి, చదువుకున్న వ్యక్తులు ఉంటాయి. సో నా కోరిక 100% మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. 42% బీసీలకు ఇస్తున్నాం. అందులో మా మైనార్టీ సోదరులు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా రావాల్సిన హక్కు ఈ దేశంలో, మన రాష్ట్రంలో వాళ్ళ హక్కు 100% ఇవ్వాల్సిందే. సో 42%లో మైనార్టీలు కూడా ఉంటారనే అంశంతోనే అక్కడ షెడ్యూల్ 9లో జాయిన్ చేయకుండా దాన్ని చేయకుండా చట్టబద్ధత కల్పించకుండా బీజేపీ అడ్డుపడుతున్నది. మాకు గవర్నర్ టైం ఇవ్వలేదు, రాష్ట్రపతి టైం ఇవ్వలేదు. ఈయన ఉట్టే అక్కడ పంపి చేతులు దులుపుకున్నాడు గవర్నర్ ఆమోదం తెలిపితే ఈరోజు 42% అందరు హక్కుదారులు కాదా? కానీ చాలా మోసం చేస్తున్నారు. కాబట్టి బీజేపీలారా తస్మాత్ జాగ్రత్త. మీకు 8 సీట్లు ఇచ్చిండ్రు, మీరు ఇంకోసారి ఆ 8 సీట్లు కూడా రావు. మా మైనార్టీ సోదరులు మేము బీసీలో ఉందని తలుచుకుంటే మా బీసీ సోదరులు కూడా గమనించిండ్రు. ఈరోజు ఐక్యతతో ఉన్నాం. 100% నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో తరిమి కొడతాం బీజేపీ వాళ్ళను. సో నాగరాజు గారు చాలా అంటే వాళ్ళు బాకీ కార్డు ఏ విధంగా పెట్టారో దోకా కార్డు అని మేము కూడా పెట్టబోతా ఉన్నాం. ఏదైతే పెట్టారో ఆల్రెడీ పెట్టారు. సో దాన్ని కూడా మేము ప్రచారం చేయబోతున్నాం అని చెప్పేసి నాగరాజు గారు అంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి. ఉప ఎన్నికలో మరి 11వ తారీఖు ఓటింగ్ ఉంది కాబట్టి 14వ తారీఖు లెక్కింపు ఉంది కాబట్టి సో ఎవరు గెలుస్తారు ఏంటనేది ప్రజల మనసులో ఉంది. ఎప్పుడు ఏంటనేది వాళ్ళు చెప్తారు. న్యాయ నిర్ణేతలు వాళ్ళే కాబట్టి చూద్దాం. వెయిట్ అండ్ సీ. ఓటు